జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని ప్రత్యేకించి గవ్వ ప్రశ్నను అనుసరించి 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణి వీర బ్రహ్మేంద్ర స్వామి నమో. వచ్చినటువంటి ఫలితం శనికి సంబంధించినటువంటిది. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి చేస్తున్నటువంటి పనుల్లో ఆలస్యం అవటం, ఏకాగ్రత తగ్గిపోవటం, వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని విషయాల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోవటం, ఆలస్యం అవటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాం అనుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఖర్చులు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. గృహోపకరణాలకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు, బట్టలు, వస్త్రాలు, జ్యువెలరీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చేందుకు కావచ్చు, ఆర్థిక పరమైన అంశాల్లో విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వీటి పట్ల మనం ఒకసారి ఆలోచించాలి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనల్ని అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అపార్థం చేసుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు అర్థం అవుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసం ప్రథమార్థం మొత్తం కూడా ఏకాగ్రత లోపించటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులు ఉండటం, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ మాసం మధ్యలో వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో మరి కాలము మీకు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని, అవకాశాలని మీ దరికి చేర్చే అవకాశం ఉంది. వీటి పట్ల మీరు చాలా ఆకర్షితులు అవుతారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి అంశాల పట్ల, వాళ్ళ కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు లేదా సంతానానికి సంబంధించిన బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాలు ఎందుకో తెలియదు, సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులతో వాళ్ళతో విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక ఏకాభిప్రాయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం అది అనుకూలవంతం కాకపోవచ్చు. కోపం, భావోద్వేగాలు అధికమైపోతూ ఉన్నటువంటి కారణంగా మీ కోపాన్ని మీరు నియంత్రించుకోలేకపోతుంటారు. దీనికి కూడా కారణాలు ఏంటో అర్థం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు కుటుంబపరమైన అంశాలు, కుటుంబానికి సంబంధించినటువంటి మాతాపితృ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొత్త ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మాసం ప్రథమార్థంలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ మాసం చివరి వారంలో లేదా మూడో వారం నుంచి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. మానసికమైనటువంటి ఆందోళన దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులు, ముఖ్యమైనటువంటి మిత్రులతో మీరు చేసే సంభాషణ కాస్త కఠినంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంభాషణ చతురతతో మీరు ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి
ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. యుగదాయకమైనటువంటి ఫలితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసం 19వ తారీఖు పైన మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అన్ని అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి యుగదాయకం, వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యుగం, రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించండి. మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామి వారికి కదలి ఫలాలతో అర్చన చేయటం వల్ల మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల వీరవృక్షణ మెళ్ళలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపిడలతో పాటు ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగిన పరిస్థితులు మేషరాశి జాతకులకి ఈ మాసంలో కనబడుతున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేశ్వర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కూడా మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు అంటే సంతోషంగా ఉన్నటువంటి మాటే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోతే వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేక సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషులు సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం
ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మనసుకి మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నిలిపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్యపోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి వ్యతకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పైన నుండి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణం దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావటానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలమేరు వృక్షం మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష నిరదిష్టి నరపీడలు తొలగిపోతాయి. తంత్రబాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన కలిగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఈ యుగదాయకమైన ఫలితానికి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల నాడిని స్వామివారికి అందచేయటం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణ చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.